కూటమి పాలనలో కలియుగ దేవుడికే రక్షణ కరువైందా? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది భక్తులు శ్రీవారికి సమర్పించే కానుకలు దొంగల పాలవుతున్నాయా? తిరుమలలో హుండీల భద్రత గాల్లో దీపమేనా? ఏకంగా శ్రీవారి పరకామణిలోనే చోరీ జరగడం ఎవరి వైఫల్యం? పటిష్టమైన భద్రత ఉండే పరకామణి నుంచి బంగారు నాణాలు, ఆభరణాలు బయటకు ఎలా వెళ్లాయి? అసలు టీటీడీ భద్రతా వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా? శ్రీవారి కానుకల్ని కాపాడడంలో టీటీడీ పాలక మండలి పూర్తిగా విఫలమైందా? వాచ్ దిస్ స్టోరీ. తిరుమల పరకామణి శ్రీవారి భక్తులు హుండీల్లో సమర్పించిన నగదు, బంగారం, వెండి వంటి కానుకలను ఇక్కడే లెక్కిస్తారు. అలాంటి పరకామణి విభాగంలో సంచలన ఘటన జరిగింది. 2025 జనవరి 11న మధ్యాహ్నం సుమారు 1:35 పరకామణిలో పనిచేస్తున్న వీరిశెట్టి పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్ను రహస్యంగా బయటకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రాలీ పైప్ లోపల బంగారం దాచిపెట్టి పరకామణి నుంచి బయటకు తీసుకువెళ్లాలని ప్రయత్నించినట్లుగా అధికారులు సైతం గుర్తించారు. భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో చోరీ బయటపడింది. వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ దామోదర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పరకామణిలో దొంగతనం చేస్తూ దొరికిపోయిన పెంచలయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను చోరీ హిస్టరీ మొత్తం బయటపడింది. కొన్నాళ్లుగా ఇలాగే దోపిడీ చేస్తున్నట్లుగా తేలింది. నిందితుడు పెంచలయ్య నుంచి 100 గ్రాముల గోల్డ్ బిస్కెట్, 59 గ్రాములు ఒకటి, 45 గ్రాముల మరొకటి, 2 గోల్డ్ కటింగ్ బిస్కెట్లు, వివిధ గోల్డ్ నాణాలు, 2 గోల్డ్ చైన్లు, బంగారు గాజులు, మంగళసూత్రం, మామిడి మొగ్గ డిజైన్ చైన్, చెవిపోగులు, బ్రేస్లెట్ వంటి పలు ఆభరణాలు మొత్తంగా సుమారు 545.5 గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. ఈ బంగారు ఆభరణాల మొత్తం విలువ దాదాపు ₹1 కోటి వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పోలీసుల విచారణలో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. భక్తులు సమర్పించిన ఆభరణాలను బయట జ్యువెలరీ షాపుల్లో మార్చి తీసుకొచ్చినవిగా అధికారులు గుర్తించారు. అంటే శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన ఆభరణాలు బయట మార్కెట్లోకి వెళ్లాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరకామణిలో జరిగిన చోరీ ఘటనతో టీటీడీ నిర్వహణపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచంలోనే ధనిక ఆలయంగా పేరుగాంచిన తిరుమలలో భక్తులు సమర్పించే కానుకల భద్రతకు అత్యంత కఠినమైన భద్రతా వ్యవస్థ ఉండాలి. కానీ అత్యంత సున్నితమైన విభాగంలోనే నగల చోరీ జరగటం టీటీడీ భద్రతా వ్యవస్థపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. టీటీడీ పాలక మండలి చైర్మన్ గా బిఆర్ నాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పరకామణి భద్రతా వ్యవస్థపై సరైన పర్యవేక్షణ లేదా? పరకామణి విభాగంలో నిఘా ఎందుకు విఫలమైంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. భక్తుల విశ్వాసాన్ని కాపాడాల్సిన టీటీడీలో ఇలాంటి ఘటనలు జరగటం కూటమి ప్రభుత్వానికి, టీటీడీ పాలక మండలి చేతకానితనంగా మారింది. పరకామణిలో చోరీ ఘటనతో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీవారి హుండీలోని బంగారం బయటికి ఎలా వెళ్ళింది? అత్యంత భద్రత ఉండాల్సిన పరకామణిలో చోరీ ఎలా జరిగింది? టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదు? భక్తుల విశ్వాసానికి ప్రతీక అయిన తిరుమలలో ఇలాంటి ఘటనలకు ఎవరిది బాధ్యత? ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబు లేదు. మొత్తానికి తిరుమలలో శ్రీవారి కానుకల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఘటనపై టీటీడీ అధికారులు పూర్తి స్థాయి విచారణ చేపట్టి నిజానిజాలను బయటపెడతారా, లేకపోతే ఇది కూడా వివాదంగా మిగిలిపోతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పరకామణి విషయంలో టీడీపీ నేతలు బిఆర్ నాయుడు అనేక విమర్శలు చేశారు. ఇప్పుడు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా ఉండగానే పరకామణిలో చోరీ జరగటంపై ఏమని సమాధానం చెప్తారు?